అనాది కాలంలో ఈ ఆయుర్వేదం వైద్యం చేసేవాళ్ళు దేవుడికి ఎందుకు దండం పెట్టుకునేవారంటే అప్పుడు వారికి ఇంత టెక్నాలజీ లేదు. వేల సంవత్సరాల క్రితం వైద్యం చేయాలి అంటే ఒక ప్రామాణికత లేదు. అందుగురించే దేవుడికి దండం పెట్టుకునేవారు. ఎవరు ఆరాధించే దైవాన్ని వారికి దండం పెట్టుకొని అవతల పేషెంట్ తాలూకా ఆ స్థితిగతులను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రాజుకి వైద్యం చేయాలంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి వైద్యం మొదలుపెట్టేవారు. దేవుడి కృప కూడా ఉండాలి కాబట్టి. అది ఒక సాధారణ మనిషికి వైద్యం చేయాలి అంటే ఏదో చిన్నగా దండం పెట్టుకొని మందులు ఇచ్చేవారు. అది అలా ఇది ఆయుర్వేదం అంటే హిందూ ధర్మదేశంలో పుట్టింది కాబట్టి దేవుడికి దండం పెట్టుకొని చేసేవారు. దానిని మీరు పట్టుకొని దాన్ని ఇంకా అలానే చూస్తూ అలానే ఉంచేసి వేల సంవత్సరాల క్రితంలో ఉన్న దానిలాగే మీరు బిహేవ్ చేస్తూ ఎంత టెక్నాలజీ పెరిగినా ఎక్కడికి వచ్చాం మనం? 2026 సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, శరీరం లోపల ఏం జరుగుతుందో డైరెక్ట్గా చూసేసే టెక్నాలజీకి వచ్చిన మనం ఇంకా ఆయుర్వేదాన్ని అలానే ఉంచేసి మీరు ఇలా క్రియేట్ చేస్తారా? అంటే చక్కగా సూటు బూటు వేసుకొని చక్కగా వైద్యం చేసే ఒక పద్ధతి ఆయుర్వేదంలో వద్దా? చెయ్యండి, నేను కాదనటం లేదు. కానీ ఏంటిది అంటే పూజలు పునస్కారాలు ఇవి ఉంటేనన్నా? ఏవేవో చెప్తున్నారు, ఎప్పుడెప్పుడో జరిగినవి. రేపటి తరం ఇంక రావద్దా? అంటే మనకు పూజలు లేవు కాబట్టి, మనకు అది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, మనకు ఆయుర్వేదం సూట్ అవ్వదు అని వాళ్ళు అనుకోవాలా? ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఆలోచించండి. ప్రామాణికత లేని విషయాలు చెప్తారా మళ్ళీ ముందుకు వచ్చి? ఏవేవి చెప్పారో ఎలా చెప్పారో నాకు చూస్తున్నాను కదా నేను. ఏం చెప్తున్నారు? ఏడుది నల్లేరు పొడి చేసుకొని ముక్కంట పీల్చితే అమాంతం తగ్గిపోతుందా? ఈ శ్వాసకోశ సంబంధమైన విషయాలు అంటే ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ అని తగ్గిపోతాయా? చచ్చి ఊరుకుంటాడు ఆ కాల్చిన పొడి వాడు పీల్చితే. ఇంకోటి ఏమంటారు? పౌర్ణమి పాయసమా? ఏంటయ్యా పౌర్ణమి పాయసం? పౌర్ణమిలో రాత్రంతా పెట్టేసి పాలు చేసేసిన పాయసం తింటే తెల్లారి లేచి ఆస్తమా తగ్గిపోతుందా? ఆ టైంలోని తిండి దొరికేది కాదు. ఇమ్యూనిటీ కోసం పాలు త్రాగడం గొప్ప కాబట్టి ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందనే అపోహతోటి వారు అది చేసేవారు. ఇప్పుడు ఎలా చేస్తారు? శరీరాలు మారిపోయాయి కదా. ఇప్పుడు తిండితో ఆస్తమా పెరిగిపోతుంది కదా పాల పదార్థం తీసుకుంటే. మీరు ఎలా చెప్తారు ఈ విషయాలు? జనాలు కూడా అలానే నమ్ముతున్నారు అని చెప్పి మీరు చెప్తారా? వారికి ఏం తెలుస్తుంది? వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి? మీకు కదా జ్ఞానం ఉండాలి. ప్రతీది నేను వీడియో చేస్తాను కానీ ఆయుర్వేదం అంటే పూజలు ఒక్కటే కాదు, వైద్యం చేసిన వీడియోలు చేయండి.